హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఇస్మత్ దేవిని. నేను ఈరోజు వచ్చేసి ఎంతో ఇష్టమైన మన కలియుగ అవతార మూర్తి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఏంటో తెలీదు కానీ నేను ఏదైనా మనసులో అనుకున్నానంటే అది నిజంగా జరిగిపోవాలండి. ఎందుకంటే ఏ విషయంలో అయినా నేను నెగ్లెక్ట్ చేస్తానేమో కానీ దేవుడి విషయంలో మాత్రం నేను నెగ్లెక్ట్ చేయలేనండి. ఎందుకంటే ఏదైనా నేను మొక్కుకున్నానంటే ఆ గుడికి వెళ్ళిపోవాల్సిందే. నేనైతే ముందు రోజు అనుకున్నానండి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తాను శనివారం అని చెప్పేసి మా హస్బెండ్కి తీసుకొని వెళ్ళమని చెప్పాను. కానీ ఆ వీక్ అయితే అవ్వలేదు. నెక్స్ట్ వీక్ కంపల్సరీగా తీసుకొని వెళ్ళు అని చెప్పాను. అలా అన్నానో లేదో కానీ మా హస్బెండ్ అయితే నా మాట వినేసి నాకు స్వామివారి దర్శనానికి అయితే తీసుకొని వచ్చేసారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా లైఫ్లో నేను కష్ట సుఖాలు ఎన్నో చూశానండి. నేను ఎన్నో చూశానంటే నాకు పెద్దగా వయసు ఏమీ అయిపోలేదు. కానీ నా చిన్నతనంలోనే నేను కొన్ని కష్టాలను అయితే ఎదుర్కొన్నాను. కష్ట నష్టాలు అయితే ఇప్పటికీ ఎదుర్కొంటున్నాను. ఇలాంటివన్నీ నేను ఆ భగవంతుని కృప నా మీద ఉండాలని నేను కోరుకుంటూ చెప్పేసి నేనైతే గుడికే వెళ్తాను. ఎందుకంటే నాకు గుడిలోనే ప్రశాంతత దొరుకుతుంది. నేను ఏదైనా ఆ భగవంతుడితోనే షేర్ చేసుకుంటానండి. ఇప్పుడులో మనుషులతో షేర్ చేసుకున్నా కన్నా భగవంతుడితో షేర్ చేసుకున్నాం అనుకోండి, ఆ దేవుడు మన తోడుగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తాడు. అదే ధైర్యంతో ఉండండి. నేను కూడా ఇదే ఎక్కువగా నమ్ముతాను. మీరు కూడా అదే నమ్మండి. ఈ గుడి వచ్చేసి మన రుషికొండ బీచ్ దగ్గర అయితే ఉందండి. ఈ గుడి కట్టి 5 సంవత్సరాలు అయితే అవుతుంది. ఈ గుడి ఓపెనింగ్ చేసినప్పుడు అయితే ఫ్యామిలీతో వచ్చానండి. దాని తర్వాత కూడా ఫ్యామిలీతోనే ఒక 3 టైమ్స్ అయితే వచ్చాను. ఎందుకంటే నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి. ఎక్కువగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఎక్కువగా వెళ్తూ ఉంటాను. అందులోని ఈ టెంపుల్ అయితే నాకు చాలా ఇష్టం. నేను మా హస్బెండ్ తిరుపతి వేడుకొండల స్వామి దర్శనానికి అయితే పెళ్ళైన కొత్తలో వెళ్ళానండి. మళ్ళీ సెకండ్ టైం ఫ్యామిలీతో కలిసి అయితే వెళ్ళాను. అప్పటి నుంచి చాలా ఇయర్స్ అయితే అయిపోయింది. మళ్ళీ ఆ స్వామివారి పిలుపు అనేది వస్తేనే వెళ్ళాలి. మనం చాలాసార్లు అనుకుంటామండి తిరుపతి వెళ్తే బాగుంటుంది, తిరుపతి వెళ్తామేమో అనుకుంటాము. కానీ మనం వెళ్ళలేము. ఎందుకంటే ఆ స్వామివారి పిలుపు అనేది వస్తేనే మనం వెళ్ళగలమండి. ఇంకా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా గోవిందా గోవిందా అని మనసులో ధ్యానించుకుంటున్నాను. మేము ఈ గుడికి వచ్చినప్పుడు ఫస్ట్ అయితే వెహికల్స్ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ఉండేది కాదండి. ఇప్పుడైతే మంచిగా డెవలప్మెంట్ అయితే చేశారు. ఇప్పుడు పెద్ద ప్లేస్ కూడా ఉంది. అట్లా అందరూ పైకి నడుచుకుంటే కొండ మీదకి ఎక్కిపోయే వాళ్ళండి. ఇప్పుడైతే గుడి తరపున వాళ్ళు అయితే వ్యాన్ అయితే పెట్టారు. ఆ వ్యాన్ మీదే మొత్తం జనాభానంతా పైకి తీసుకొని వస్తారు. చాలామంది బైక్ మీద కారు మీద వచ్చేస్తూ ఉంటారు. ఆటో మీద అయితే వచ్చిన వాళ్ళు కిందనే ఆపేస్తారండి. కొండ కిందనే ఆపేస్తారు. ఈ వైట్ కలర్ వ్యాన్ అయితే కనిపిస్తుంది కదా, ఆ వ్యాన్ మీద అయితే తీసుకొని వస్తారు పైకి. ఇంకా ఫైనలీ మా దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా గుడి అంతా చూసుకొని అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోదామని బయలుదేరిపోయాము. ఇంకా మళ్ళీ ఆ వెంకటేశ్వర స్వామి పిలుపు అనేది వస్తే మళ్ళీ ఈ గుడికి వస్తానండి. అంతవరకు ఉంటాను. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. గోవిందా గోవిందా.